ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్య భాగము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క క్రిస్మస్ నెలలో ప్రవేశించడానికి ప్రభువు మనకు దయ చూపాడు. యేసు ప్రభు జన్మ సర్వలోకానికి సంతోషకరమైనటువంటి వార్త. ఆయన యొక్క కృప మనందరి మీద ఉండును గాక. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు చాలా చిన్న మెసేజ్లు వింటున్నాం మనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుమారుడు ఎందుకు అనుగ్రహింపబడ్డాడో క్లియర్గా మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కనపడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఏం రాయబడింది? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించబడు. విశ్వసించు వానికి నిత్య జీవము, విశ్వసింపని వానికి నిత్య జీవము లేదు అని అర్థమవుతుంది. రెండవది, విశ్వసించువాడు నశించడు అని రాయబడింది. ఒకవేళ ప్రభువుని విశ్వసించకపోతే అతడికి నాశనం ఉందని స్పష్టంగా కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనలను రక్షించడానికి వచ్చాడు. ఏమండి, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు మనము రక్షణ పొందుతాము. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మన పాపములు తీసివేయడానికి, మన దోషములు తీసివేయడానికి, మన అపరాధములు తీసివేయడానికి, మన శాపములు కొట్టివేయడానికి అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎలా అనుగ్రహించబడ్డాడంటే మన కొరకు మన పాపములు మోసేవాడుగా, మన భారములు మోసేవాడుగా, మన కొరకు సిలువేయబడేవాడుగా అనుగ్రహించబడ్డాడు. ప్రేమతో మనవి చేస్తున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని విశ్వసించినట్లయితే మనకు రక్షణ భాగ్యం కలుగుతుంది. 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అనుగ్రహించాడు. ఈ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చారనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం చెప్తా ఉంది, మనకు శిశువు పుట్టెను, మన కొరకు ఆయన వచ్చాడు, మన కొరకు శిశువుగా వచ్చాడు, మన కొరకు రక్షకుడుగా వచ్చాడు, మన కొరకు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. యేసుక్రీస్తు అందరి పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఆయన. ప్రభువుని అంగీకరిస్తే మన జన్మ, కర్మ, ఊహ, తలంపుల పాపములు అన్నీ పోతాయి. ప్రభునందును వానికి శిక్ష విధి లేదని వాక్యం సెలవిస్తాం. పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. కాబట్టి ఈరోజైనా ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నా పాపములు, నా దోషములు క్షమించు, నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తే అది నీకు, నీ కుటుంబానికి ఎంతో దీవెన. నిత్య నాశనం నుండి మనం తప్పించబడి దైవరాజ్యానికి వారసులు అవుతామని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఈరోజైనా ప్రభు దగ్గరకు రండి, యేసు ప్రభు గురించి తెలుసుకోండి. తెలుసుకున్న వారు ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ప్రభువును గూర్చిన సత్యాన్ని గ్రహించిన వారే. ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలు వారు, ప్రభువుని నమ్మినటువంటి వారు, వారి యొక్క ప్రతి పాపం నుండి విడిపించబడి ఆయన రాజ్యానికి వారసులే జీవిస్తున్నటువంటి బిడ్డలు. మీరు కూడా ఆ రాజ్యంలోనికి రండి. ఈ భూమి మీద ప్రభువుని అంగీకరించి ప్రభువులో మన పాపాలు కడగబడి ప్రభు క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు ఏ క్షణం మరణించిన మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుందని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది.
అది నమ్మినటువంటి వ్యక్తిని నేను. నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భూమి మీద. మీరు కూడా ప్రభు దగ్గర రండి. ప్రభువులో నమ్మకంగా జీవించండి. పరలోకం కొరకు మీ ఆత్మను సిద్ధపరచుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇదివరకే ప్రభువుని అంగీకరించి రక్షణ పొందిన వారైతే ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. ప్రభు పని చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఎవరైతే ఈ మాటలు విని నిన్ను గురించి ఆలోచిస్తున్నారో, ధ్యానిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను రక్షించండి. వారి బిడ్డల్ని రక్షించండి. వారికి మేలు చేయండి. మీ అద్భుతాలు జరిగించండి. దేవా, మీకు వందనాలు. నమ్మి బాప్తిస్మం పొంది నీ కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాల్లో క్షేమము, నెమ్మది, శాంతి మీరు అనుగ్రహించండి. వారి వారి అవసరతలు అక్కర్లు తీర్చి వారికి అద్భుతాలు జరిగించండి. యేసు నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి ఆ కామెంట్ బాక్స్లో రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇతరులతో పంచుకోనండి. దేవుడు వాక్యం ద్వారా వారితో కూడా మాట్లాడతాడు. నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తం అయితే రేపు మరలా కలుసుకుందాం. దేవుడు మనందరినీ దీవించి కాపాడును గాక. ఆమేన్.